అవు మనోళ్ళు వచ్చి ఏంటా పొద్దుల ఫోన్ చేసి అర్జెంట్గా రా పూల దండ పట్టుకున్నామన్నా రెండు కథ. అరే అది కాదురా, దాని ఇంట్లో పెళ్లి సంబంధం చూస్తారట. దాని ఇంట్లో అది లేకుండా నేను బతకలేనురా. మీరు బతుకుడేందుకు మా ఇద్దరు సావుకొచ్చేటట్టు ఉన్నదిరా. అవు అక్కడ చూడు ఎంత భయపడుతుంది. నువ్వు ఫోన్ చేసా కాజీ అది ఒకటే ఒత్తి తప్పుతాను ఏంది అని. ఓ పోరి గిట్లా చేసినవేంది? మీ అబ్బాయి వెళ్తే మిమ్మల్ని బతకనిస్తారా అని ఒక నిమిషం అన్న ఆలోచించవా? మేము వచ్చేసిన మ్యాటర్ ఊరంతా తెలిసి టామ్ అవుతుంది కావచ్చు. అందరు మా గురించి గుసగుసలాడుతున్నారు కావచ్చు. నీ తర్వాత మీ చెల్లుంది, దానికి సంబంధాలు వస్తాయా? ఏమోనే అవన్నీ నాకు తెలియదు. మా అయ్య నాకు సంబంధం చూడగానే ఏం చేయాలో తెలియక గుండెల్లో దడబుట్టింది. ఎక్కడ వాడికి ఇచ్చి పెళ్లి చేస్తారో అని భయంతో వచ్చేసినాం. వీళ్ళు లేకుండా నేను ఉండలేనే. ఏదేమైనా వీడితోనే ఉంటానే. ఎట్లయినా మీరే మా పెళ్లి చేయాలనే ప్లీజే. మీ లవ్ అప్పుడు హెల్ప్ చేసినా కదనే, ఇప్పుడు కూడా చేస్తుంది. ఇంట్లో అయ్యా అవ్వ అంత బాధపడుతున్నారో ఏమో. ఎవరైనా బాధపడతారే బిడ్డ గిట్లా బయటకు వస్తే. ఒక పాప బాబా పుట్టాక మర్చిపోతారులే, సరేనా? ఓ వన్నెల గుమ్మ అందాల పరంజి బొమ్మ ఎన్నేలమ్మ రఘురామ జోడి సీతమ్మ అన్నుల మిన్న ఎవరు ఎడ్డొచ్చిన పర్లే, నా కిడ్నమైనా చూసుకుంటారా. కట్టా తాళి. అరే బాబా ఎడా వచ్చిందనుకో నీ ముడ్డి వలుగుతుందిరా. అడిగే మంచిదే, నువ్వు కట్టు తాళి. మా ఇద్దరు పెళ్లి తీసుకున్నాను. నిన్న కూడా చేసుకుంటారా? షీపులు కట్టుకు అమ్ముకున్న షీపులోడా? చిచి నీతో ఎందుకు? అరే ఏంద్రా మా పెళ్ళి అయితే మీ పంచాయతీ. ఫ్రెండ్ రాడు. సరే పోంపా, ఫస్ట్ అర్థం చేద్దాం. కర్రోడా పోయి నుంచి కర్రదాను పూలు పట్టుకోండి రా. ఏ పో బాడుకో. హలో అమ్మా. అదే నా ఫోను. ఎప్పుడైతే అది ఇంట్లో నుంచి పోయిందో అప్పుడే చచ్చిపోయింది. నా పరవంతా గంగలు కలిపింది. నువ్వు దాంతో మాట్లాడినా నాకు తెలియకుండా నువ్వు దాన్ని కలిసినా నేను చావాల్సి వస్తుంది. అలా కాదండి. అలా కాదని నువ్వు నాకు ఏదైనా నచ్చ చెప్పాలని చూస్తే నేను నిజంగానే చచ్చిపోతా. ఏమైంది? అమ్మ ఫోన్ పెట్టేసింది. ఏం కాదే, బాధపడుకో, నేనున్నా. నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడే మా నాన్న చనిపోయిందంట. నేను పుట్టాక మా అమ్మ చనిపోయిందంట. అప్పటి నుండి నేను ఒక్కరినే, నాకంటూ ఎవరూ లేరు. మా అమ్మ నాన్న గుర్తుగా నాకంటూ మిగిలిందంటూ ఇల్లు ఒక్కటే. నచ్చిందా? నచ్చింది. నాతో ఎప్పుడు ఇలాగే ఉంటావుగా నేను చచ్చేదాకా? నేను చచ్చేంతవరకు నీతోనే ఉంటా. నువ్వు నన్ను వదిలేసినా నేను నిన్నెప్పుడూ వదలను. నన్ను ఇంతగానో ప్రేమించే నిన్ను వదిలేసి నిన్నెక్కడికి పోతారా? నిన్ను విడవడం అంటే అది నేను చచ్చిపోవడమే. నువ్వే నా ప్రాణమని, నే నీలో భాగమని, నే నీకు భర్తనని, నువ్వు నాకు భార్యవని. నువ్వే నా ప్రాణమని, నే నీలో భాగమని, నే నీకు భర్తనని, నువ్వు నాకు భార్యవని. ఏంది ఇంత పొద్దుగా లేచినావు? నీకు మక్కగారులు చేసి పెడతామని. ఏంది? ఎందుకు మలేరియా పెట్టినాక? ఇట్లా కాదురా. మరి నీకు చెప్పాను, నువ్వు ఇష్టంతో ఏం చేసినా నాకు ఇష్టమే. ఏం చేసినాను? ఏం చేయాలి? అన్నీ నేనే చెప్పన్నా. పూరా నాకు సిగ్గవుతుంది. అయ్యా వేయి కన్నులతో వేచి చూస్తున్నా వేయి కన్నులతో వేచి చూస్తున్నా. వదలండి. చచ్చిన వదలు.
నేను కూడా వదలను. ఏమండి టీ తీసుకోండి. అబ్బో ఏమండి. టీ వస్తున్నది నీ లెక్కనే. థ్యాంక్ యూ. ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా, ఆ ఇంద్రలోకం నిన్ను నన్ను ఏకం కమ్మందా. మస్తు పాడినోలే. అబ్బా నీకన్నా మంచిగా పడినా. అన్న ఒక హాఫ్ కేజీ కేక్ ఇవ్వరా అన్న. ఏం పేరు? ఈరోజు నా పిల్లం బర్త్డే అన్న. హ్యాపీ బర్త్డే పిల్లం రాయన. ఓకే. ఇదిగో థ్యాంక్ యూ అన్న. వెల్కమ్.